ప్రియులారా, ఎందుకు అనంటే ప్రియులారా, ప్రార్థన చేస్తే ప్రభు ఆయన ఆలకించి మన ఎడల ఆయన కృప చూపేవాడుగా ఉంటున్నాడు. అందుకనే అనేకులు ఉదయకాలం మనం చూసినట్లయితే అనేకులు ప్రభు బిడ్డలు ఉదయాన్నే లెగిచి, కొంతమంది 3 గంటలకి 2 గంటలకి ప్రియులారా ఎన్నిసార్లు లెగిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఎందుకు అనంటే ప్రియులారా, దేవుడు సహాయకరి, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మన ముందున్నటువంటి విపత్తులు అన్నిటిని కూడా అతిక్రమించి మనకి మేలు చేస్తాడనేటువంటి ఆశ మన జీవితంలో మనకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దావీదు నా దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రార్థన అనేటటువంటిది రోమీయులకు రాసిన పత్రికలో చూసిన ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారుగా. చాలాసార్లు మనము ప్రార్థన చేస్తే నేను ఎప్పుడు కూడా ఒకటి చూస్తాను. ఎందుకంటే ప్రార్థన అనేటటువంటిది నా కుటుంబం కొరకు వ్యక్తిగతంగా నేను చేస్తా, కానీ సంఘానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి పరిశుద్ధుల కొరకు, మరి సంఘం కొరకు, సేవకుల కొరకు, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనము ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా మన కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తాడు. దేవుడు మన కొరకు, మన సాధారణంగా ఎవరైనా దేవుని బిడ్డలు మనం కలుసుకున్నప్పుడు అంత బాగున్నా అంటే ఎంత అవసరం లేకపోయినా, ఎంత అక్కర లేకపోయినా ఏమంటామంటే మా కొరకు ప్రార్థన చేయండి. కనుక ఇప్పుడు ఎందుకంటున్నావు ఆ మాట అంటే, ప్రార్థన చేయండి, మమ్మల్ని దేవుని దగ్గర పెట్టండి, మా సమస్య ఇది అని తోటి విశ్వాసులతో, దేవుని సేవకులతో మనం పంచుకుంటూ వస్తాం. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో చాలా పర్యాయములు ప్రియులారా దేవుని దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన తప్పనిసరిగా కొర్నేలుతో అంటాడు, కొర్నేలు నీ ప్రార్థన వినపడినది, నీ దాన ధర్మ కార్యాలు అనేకమైనటువంటి కొర్నేలు చేసేటటువంటి ప్రభు కొరకు, దేవుని కొరకు చేసే ప్రతి కార్యము చూస్తున్నాను అంటాడు ప్రియులారా. అందుకనే మనము కూడా మన ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉంది అంటాడు ప్రియులారా. అందుకని చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 50వ వచనాన్ని మనం చదువుకుందాం. 50వ వచనం, నువ్వు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేసిన వాడు, అభిషేకించిన దావీదునకు దాని సంతానముకు నిత్యము కనికరము చూపువాడవు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన కనికరము చూపించేవాడు. ఆయన కనికరం లేకపోతే మనల్ని సాతానుడు బాలుగిన ఆడుకున్నట్టు ఆడుకుంటుంది. కనుక పిల్లలు, ఆయన కనికరము మన మీద ఉన్నది. ఆయన కనికర స్వరూపుడు, ఆయన కనికరించేటటువంటి, ఆయన కనికరము దయా దాక్షిణ్యపుడు. అలాంటి ప్రభువుని ఈ ఉదయకాల సమయంలో మనం ఉంటూ వస్తున్నాం. అందుకని మనం గమనించినట్లయితే 50వ వచనం అంట, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేసిన వాడు. రాజు కూడా, రాజు అనుకోవచ్చు, ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు, ఇంతమంది సైన్యం ఉంటుంది, ఇంతమందితో నేను ఉన్నాను, నాకేమీ అవసరం లేదు, కానీ ఆ గొప్ప రాజు కూడా రక్షణ అవసరమై ఉంటుంది. రాజు కూడా రక్షణ, ఆ రాజు కూడా రక్షణ కలుగు చేసిన వాడు దేవుడని గుర్తించాలి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే అభిషేకించిన దావీదుకును అతని సంతానముకును నిత్యము కనికరము చూపువాడు. నిత్యము, నిత్యం అంటే ఎడతెగకుండా దేవుడు మన ఎడల ఆయన కనికరాన్ని చూపిస్తూ వస్తున్నాడు. అందుకని ఆయన కనికరం మన మీద ఉందా కనుకని, ఆయన కనికరించే దేవుడు కనుకని, ఆయన కనికరము మితి లేనిది కనుక, ఆయన కనికరము మనల్ని ఎడబాయలేదు కనుకని ప్రియులారా ఆయన కనికరము చూపుతూ వస్తుంటున్నాడు. అట్టి దేవుని మనము కలిగి ఉండవచ్చు, అట్టి కృప భాగ్యాన్ని మనం పొందుతూ వస్తున్నాం. నిజంగా మనం గమనించాలంటే ప్రభు బిడ్డలుగా మనకి ఈ లోకంలో ఒకసారి ప్రభుతో సంబంధం కలిగి ఉన్న తర్వాత
మనకి ఈ లోకంలో ఎవరూ అవసరం లేదు, దేవునితో మన సావాసం. మా సావాసం అయితే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారితోనే మనం చెప్పగలుగుతున్నాం ప్రియులారా. అందుకనే దేవుని బిడలైనటువంటి వారు దేవుని యొక్క అడుగు జాడల్లో ప్రభుత్వం మన సావాసం. అందుకనే మనం గమనించినట్లయితే నిత్యము కనికరము చూపువాడు. నిత్యము ఆయన మన ఎడల కనికరం చూపుతూ వస్తున్నాడు. అందుకని అట్టి కృప దేవుడు మనకు దయచేయండి. అందుకని దావీదు జీవితంలో ప్రియులరా, యెహోవా నా బలమా నిన్ను ప్రేమించుచున్నాను అని చదివిస్తున్నాడు. ప్రియులరా, ప్రేమించటమే కాదు, ఆ ప్రేమకు ప్రతిఫలం ఏంటంటే ఆయన దగ్గర నుండి మనం ఏం పొందుతున్నాం అండి? కనికరాన్ని పొందుతున్నాం. కనికరించు. మనం చాలాసార్లు ఒక మనిషిని ఏమంటారంటే కొద్దిగా కూడా నీకు కనికరం లేదారా అని అంటారు. కానీ ప్రియులరా, దేవుడైతే ఆయన నిత్యము మన ఎడల కనికరం చూపుతూ వస్తున్నాడు. ఈ మాటలు ప్రభు మన వెనుకలో మన ఎడల దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు ప్రార్థించండి.